దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. సార్ మీరు సినీ రాజకీయ నాయకురాలు విజయశాంతి గారితోటి రీసెంట్‌గా ఎక్కువ కనిపిస్తూ ఉన్నారు. సో, ఆవిడతో మీకున్న అనుబంధం ఏంటి? అంటే ఒకటి చెప్పాలంటే విజయశాంతి గారు ఒక డైనమిక్ లేడీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాను కదా! 'శ్రీరాములమ్మ' కూడా ట్రైలర్స్ చేసినప్పుడు ఆ టీం అందరితో కూడా నేను దాసనారాయణరావు గారి టీంతో ఉన్నప్పటి నుంచే ఆవిడ యాక్టింగ్ లెవెల్స్ కానీ, ఆవిడ చేసే పెర్ఫార్మెన్స్ కానీ, ఆవిడకున్న వే ఆఫ్ లైఫ్ స్కిల్స్ కానీ నాకు ఇన్స్పైరింగ్గా అనిపించాయి. సో రీసెంట్గా నేను ఈ మధ్య కాలంలో ఒక 3-4 ఇయర్స్గా కొంచెం మనకు తెలిసిన ఒక బిల్డర్స్ ద్వారా వాళ్ళ ఇంటికి వెళ్ళటము, మేడం గారిని కలవటము. సో లాస్ట్ టైము బీజేపీకి నేను ఎలక్షన్స్ కూడా ఒక సాంగ్ నేను డైరెక్షన్ చేశాను. వెళ్ళినప్పుడు ఆ సాంగ్ నేను చూపించి ఇలా కృష్ణదాస్ గారికి ఇక్కడ చూపించాను, మా దగ్గర ఇలా డేట్స్ ఉన్నాయి అన్నప్పుడు కూడా ఆవిడ ఏంటంటే షీ ఎంకరేజ్ చేస్తాను. అంటే చాలామందిని ఆదరించే వ్యక్తి, వచ్చిన ప్రతి ఒక్కరిని కాదనకుండా ఆవిడ రిసీవ్ చేసుకోవటము, అట్ సేమ్ టైం వాళ్ళకి ఏదైనా కావాలంటే మంచి ఇన్పుట్స్, ఐడియాస్, సజెషన్స్ ఇవ్వడం చేయడం. తర్వాత నేను లాస్ట్ మహాశివరాత్రికి ఎప్పుడో ఒక సాంగ్ చేశాను. నేనే పాట పాడి, అది ఎప్పుడో కాలేజ్ టైంలో రాసుకున్న ఒక కవితనే పాట కింద మార్చి నేనే పాడి యాక్ట్ చేసి డైరెక్షన్ చేసి తీసుకెళ్ళి మేడం గారికి చూపిస్తే బాగుంది, ఎందుకంటే ఇలా మహాశివరాత్రికి అనుకుని చేశానమ్మా అంటే ఆవిడే రిలీజ్ చేశారు. శివరాత్రి రోజే రిలీజ్ చేశారు. అది యూట్యూబ్లో ఇప్పుడు మంచి వ్యూస్ పడినాయి. సో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేసి లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్ కూడా నేను మా మిస్సెస్ ఇద్దరం వెళ్ళి ఫస్ట్ డే జనవరి 1 కూడా వెళ్ళి ఆవిడ బ్లెస్సింగ్స్ తీసుకుని. సో షీ హాస్ బీన్ ఇన్స్పైరింగ్ లేడీ ఆల్ ఓవర్. సో తెలంగాణ ఉద్యమంలో కూడా ఆవిడ చాలా కష్టపడ్డారు. ఆవిడకి మంచి పోస్ట్ ఇవ్వకుండా 10 ఏళ్ల పాటు లేట్ చేశారని నాకు అనిపించింది. ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా అయ్యారు కాబట్టి త్వరలో ఆవిడ ఒక మంత్రి పదవికి దక్కాలి. ఒక ఒక మహిళగా ఎంతోమందిని ఇన్స్పైర్ చేసిన ఒక శక్తిగా చూడాలంటే కళ్ళ ముందు కనపడే ఒక పరాశక్తిగా నాకు ఆవిడ అనిపిస్తూ ఉంటుంది. సో ఆవిడ ద్వారా ఇన్స్పైర్ అయిన వాళ్ళు నేను ఉన్నాను కాబట్టి ఎక్కువగా టైం ఉన్నప్పుడల్లా వెళ్ళి కూర్చుని వాళ్ళ హస్బెండ్తో కానీ ఆవిడతో కానీ మాట్లాడటము, చేయబోతున్న సబ్జెక్టుల మీద డిస్కషన్ చేయడం, రిలీజ్ అవబోతున్న సినిమాల గురించి. నేను కొన్ని కథలు పెద్ద పెద్ద కాంపౌండ్లో చెప్పినవి కొన్ని మిస్ అయినప్పుడు ఎలా మిస్ అయ్యి చెప్తే కూడా ఆవిడ అలా ఎందుకు చేస్తాము ఇది ఇది అన్నట్టు కొన్ని సజెషన్స్ ఇస్తూ ఉంటారు. సో ఒక ఫ్యామిలీ మెంబర్, ఒక అమ్మగా మా అందరికి కూడా వెనకాల ఉన్నారని చెప్పుకోవచ్చు. సో ఆవిడ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకు కావాలని కోరుకుంటున్నాను. సార్ ప్రెజెంట్ ఇండస్ట్రీలో ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఉన్న జనరేషన్‌కి మీరు ఇస్తున్న సలహా ఏంటి? ఎలాంటి ప్రణాళిక ఏస్తున్నారు? ప్రెజెంట్ అంటే ఇప్పుడు చెప్పాలంటే ఉదయ్ కిరణ్ సినిమా కొంచెం ఇలా ప్రాబ్లమ్స్ పడ్డాక ఖచ్చితంగా సినిమా రిలీజ్కి ఫండ్ కావాలి, ఒక మినిమం 50 లక్షలు కూడా కావాలంటే అప్పుడు నేను డైరెక్టర్ రిలీజ్ అయితే మనకి ఆల్రెడీ కొంతమంది హీరోల దగ్గర డేట్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను సినిమా చేయాలన్నా ప్రొడ్యూసర్ని పట్టుకు ఏదో చేయాలి, అది రిలీజ్ చేసుకోవాలనే కష్టం ముందు స్టార్ట్ అయింది నాకు. అప్పుడు తెలిసిన వాళ్ళు ఎవరో క్రిస్టియన్ మూవీ చేస్తున్నారంటే తొలి కిరణం అని, ఆ సినిమాకి వెంటనే నేను అప్రోచ్ అవ్వడము. వాళ్ళు ఏమన్నారంటే నీ సినిమా రిలీజ్ కావాల్సిన బడ్జెట్ నేను ఇస్తాను, కానీ మా సినిమా నువ్వు చేసి పెట్టు, నీకు ఇంత క్యాలిబర్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మాకు డైరెక్షన్ అవన్నీ అంత తక్కువ అంటే పూర్తిగా వాళ్ళకి స్క్రిప్ట్ రాసే విధానం నుంచి డైరెక్షన్ నుంచి అన్నీ కూడా నేనే చేసి పెట్టాను. ఆయనకు ఒక ట్రస్ట్ ఉంది, క్రిస్టియన్ ట్రస్ట్. కానీ ఆయన ఏమన్నాడంటే నీకు రిలీజ్ కావాల్సిన ఫండ్ మొత్తం 50 లక్షలు ఇస్తా, ప్లస్ నీకు తర్వాత ఒక ఫ్లాట్ కూడా కొనిస్తా అని కొన్ని ప్రామిసెస్ మీద నేను ఆయనతో టైఅప్ అయ్యి ఒక 5 ఇయర్స్ అలా ట్రావెల్ చేశాను. చేసి ఆ మూవీ మొత్తం నేనే డైరెక్షన్ చేసి తొలి కిరణం మూవీ రెడీ అయిపోయింది. దానికి మ్యూజిక్ కూడా ఆర్పి పట్నాయక్ గారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు అందులో. భానుచంద్ర గారు నాకు చెన్నైలో బాలుమేంద్ర గారి దగ్గర నుంచి ఆయనకు కూడా ఆయన గురు. అప్పటి నుంచి ఇంకా భానుచంద్ర గారు కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఇప్పుడు మోహన్ సరదాగా ఉంటాము. అందరూ సాయి కిరణ్ గారు అందరం కలిసి కష్టపడ్డాం ఆ సినిమాకి. సురేఖవాణి గారు అందరూ ఉన్నారు. ప్రింట్ కూడా రెడీ అయిపోయింది. అది కూడా సెన్సార్ అయ్యే మూమెంట్లో దానికి ఏంటంటే అది రిలీజ్ చేసుకోవాలని ఉద్దేశంలో ఉండగా ఆయనకి క్రిస్టియన్ వర్క్స్ కొన్ని ఫండ్స్ అయిపోయినాయని ఆయన అందులో బిజీ అయిపోయాడు. అది రిలీజ్ అయ్యకుండా ఆపాడు. పోనీ నా సినిమాను రిలీజ్ చేసి పెట్టానా అని అడిగితే ఇప్పుడు ప్రస్తుతం టైట్ ఉంది, నాకు ఫండ్ రాలేదు, నేను చేయలేను అనేసి దీనికి ఉన్న హోప్స్ కూడా ఆయన కొంచెం పక్కన పెట్టాడు. కానీ నాకేంటంటే ఫస్ట్ నుంచి చెన్నైలో కానీ తమిళనాడు సింగపూర్లో కానీ వర్క్ చేయడం వల్ల, తమిళ్ వర్క్స్ చేయడం వల్ల స్క్రిప్ట్ నేను తమిళ్లో కూడా రాసుకోగలుగుతాను. ఇప్పుడు నన్ను విఎన్ఐహెచ్ గారు రీసెంట్గా సెన్సార్ బోర్డుకి రికమెండ్ చేశారు. సెన్సార్ బోర్డులో తమిళ్ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్ అని ఒక పోస్ట్ ఉంది. ఇప్పుడు బాహుబలి తర్వాత ఎక్కువ మన సినిమాలన్నీ తమిళ్కి డబ్బింగ్ అవుతాయి. అంటే అమెజాన్, నెట్ఫ్లిక్స్ కూడా అదే అడుగుతున్నాయి కదా, 5 లాంగ్వేజ్ ఏమని అడుగుతున్నారు అందరూ. సో తమిళ ఆప్షన్ మన తెలుగు సినిమా వెళ్ళినప్పుడు సెన్సార్ బోర్డులో తమిళ్ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళు ఉంటే తెలుగులో ఇచ్చిన కట్స్ కరెక్ట్గా వాళ్ళు ఎగ్జిక్యూట్ చేశారా, ఏమన్నా బూతులు ఫౌల్ లాంగ్వేజెస్ ఉందా, అవన్నీ కూడా
చెక్ చేయడానికి ఒక పర్సన్ కావాలి. సో బోర్డ్ మెంబర్స్ నలుగురితో పాటు ఒక తమిళ్ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్ పోస్ట్. నా ముందు ఎడవెల్లి గారిని ఒక ఆయన ఉండేవాడు. ఆయన చెన్నైలో నేను బేతాళ గారిలో పనిచేసినప్పుడు ఆయనే స్క్రిప్ట్ కూడా రాసి ఇచ్చేవాడు రావికొండరావు గారి సీరియల్కి. సో ఆయన రీసెంట్ కరోనాలో ఆయన చనిపోయాక ఆ పోస్ట్ ఖాళీ అయింది సెన్సార్ బోర్డులో. సో నన్ను నా పేరుకి రికమెండ్ చేసి లాస్ట్ 3 yearsగా నేను బోర్డు మెంబర్గా సెన్సార్ బోర్డులో తమిళ్ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్గా రిలీజ్ అవుతున్న కొత్త సినిమాలు కానీ చిన్న చిన్న సినిమాలు తమిళ్కి ఏది డబ్బింగ్ అయినా మన దగ్గర నుంచి సెన్సార్ బోర్డు నుంచి నాకు ఫోన్ వస్తుంది, రేపు మూవీ ఉంది, వాళ్ళు గౌరవబత్యం ఇస్తారు ఇంత అని చెప్పం కానీ బట్ చెప్పుకోవడానికి అదొక మంచి పోస్ట్. సో నాకు తమిళ్ మీద గ్రిప్ ఉండటం వల్ల అది ప్రస్తుతం చేస్తున్నా. ప్యారలల్గా యాడ్ ఫిలిమ్స్ ఎప్పుడు ఫస్ట్ నుంచి చేస్తున్నది. 3 years బ్యాక్ ఎప్పుడో పివి సింధు గారితో ఒక యాడ్ ఫిలిం కర్లాన్ మ్యాటర్స్కి నేషనల్ యాడ్ చేసి, మన ఐపీఎల్ క్రికెట్ లాగానే పీబీఎల్ అని బ్యాడ్మింటన్ లీగ్, దానికి చెన్నై టైంకి ఆవిడ బ్రాండ్ అంబాసిడర్. కర్లాన్ వాళ్ళు కూడా బ్రాండ్ ఒకటి వాళ్ళు స్పాన్సర్ చేశారు. వాళ్ళకి సంబంధించిన ఇంటర్నేషనల్ స్టార్స్ అందరిని పెట్టి ఒక యాడ్ ఫిలిం చేసాం. ఇట్లా చిన్న చిన్న యాడ్ ఫిల్మ్స్ కాన్సెప్ట్లు ఇవ్వడము, చాలా ప్రొడక్షన్ హౌసెస్కి స్టోరీస్ ఇవ్వడం. సో డైరెక్షన్ అనేది నేను పెద్ద హీరోలతో కొంతమందితో ప్లాన్ చేశాను. కొన్ని యూనిట్లు, కొన్ని పీపుల్ మీడియా లాంటి చోట్ల కూడా కథ చెప్తున్నాను కొన్ని ప్రొడక్షన్ హౌసెస్లో. సో కాంబినేషన్స్ ఇప్పుడు వాళ్ళు అది కరెక్ట్గా వాళ్ళు అనుకున్న బడ్జెట్కి మనకున్న ఇదికి అది రీచ్ అవుతుంది అన్నప్పుడు మనకి కాల్ వస్తుంది. ఈలోపు మనం చేసుకునే వర్క్స్ మనం ప్యారలల్గా చేస్తున్నాం. సో ఫర్దర్గా ఇప్పుడు వచ్చే జనరేషన్కి ఎవరికైనా ఏంటంటే నేను అకాడమీ ట్రైనింగ్ అకాడమీ లాగా పెట్టి, సో చాలామంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు, ఫ్రెండ్స్ పిల్లలు కూడా చాలామంది అడుగుతారు, నీకు అన్నిటి మీద నాలెడ్జ్ ఉంది కాబట్టి వై డోంట్ యూ స్టార్ట్ ఇన్ అకాడమీ. సో స్క్రిప్ట్ రైటింగ్ కానీ, డైరెక్షన్ కానీ, ఎడిటింగ్ కానీ, కెమెరా వర్క్స్లో కానీ వీటన్నిటి మీద గ్రిప్ ఉంది కాబట్టి నీ దగ్గర నుంచి వాళ్ళు అంటే బాలుమహేంద్ర గారి దగ్గర అసిస్టెంట్ కాబట్టి నువ్వు అట్లా వాళ్ళు ఫుట్ ప్రింట్స్ మీద వెళ్ళిన వాళ్ళు నుంచి వచ్చేవాళ్ళు నెక్స్ట్ జనరేషన్ కూడా బాగుంటారు కదా. ఇప్పుడు చాలామంది చేస్తుంటారు, మా అయితే వాళ్ళు కాపీ క్యాట్స్లో చేస్తుంటారు, కానీ కొత్త యాంగిల్లో ఇదే సినిమాని ఇంకోలాగా చేయాలంటే ఎలా చేయాలనేది వాళ్ళకి తెలియదు. ఇప్పుడు కథ మీద కూడా చాలామంది గ్రిప్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంటారు, కానీ దాన్ని ఎట్లా వర్క్ చేయాలి, స్క్రీన్ ప్లే యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. మా అయితే సంక్రాంతికి ఒక పెద్ద డైరెక్టర్ కనిపిస్తాడు, దసరాకు ఒక పెద్ద డైరెక్టర్ కనిపిస్తాడు, కానీ చాలామంది సంవత్సరానికి 150-250 సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. వాళ్ళు ఎందుకు రీచ్ అవ్వలేకపోతున్నారంటే సరైన మెంటార్, ఒక గురువు అని లేకపోయినా ఒక మెంటార్, ఒకసారి ఖచ్చితంగా ఒక సీనియర్ మోస్ట్ పర్సన్ టీంలో ఒకరైనా ఉండాలి. ఉంటే అప్పుడు ఏంటంటే ఆ సబ్జెక్ట్ ఖచ్చితంగా ప్రొడక్ట్ అనేది బ్లాస్ట్ అవుతుంది. అలా ఒక మెంటార్ లాగానే మనం ఉపయోగపడదాం. ఇప్పుడు ప్రతి ఐపీఎల్ టీంకి ఒక మెంటార్ ఉంటాడు చూడండి అట్లా. సో దెర్ ఈజ్ ఎ నీడ్ ఆఫ్ మెంటార్ అని అర్థమైంది నాకు. సో చాలామంది వై డోంట్ యూ స్టార్ట్ అన్నారు. ఈ ఉగాది నుంచి ఐఎమ్ ప్లానింగ్ వన్ అకాడమీ. అది చూడాలి, ఎనీ టైమ్ ఇట్ సక్సీడ్. అకాడమీ నేమ్స్? అకాడమీ నేమ్ అంటే ఇంకా నేను ఏం దాని గురించి పేరు అని అనుకోలేదు. బట్ ఈ అమావాస్య అయిపోయి తర్వాత ఆఫ్టర్ ఉగాది మంచి రోజులు వచ్చాక దాని గురించి ప్లాన్ చేయాలనేసి ఐ టేక్ సజెషన్స్ మై ఫ్రెండ్స్ ఆల్సో, వివేక్ కానీ ఆయిషి గారు కానీ వీళ్ళందరితో మాట్లాడి ఐ టేక్ ఎన్ ఎడిషన్. ఆయిషి గారు కూడా ఇంతకుముందు అన్నారు నువ్వు చేసుకుంటే బాగుంటుందేమో, నేను సపోర్ట్ చేస్తాను. సో అట్లా ఏదైనా ఒకటి చేయాలనే ఆలోచన ఉంది, త్వరలో అది ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకుంటున్నాను. సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మోహన్ గారు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఫాస్ట్ మూవింగ్ అయిపోయారు, రీల్స్ అని చెప్పి దాని మీదే డిపెండ్ అయిపోయి ఉన్నారు. ఇంకోవైపు ఇండస్ట్రీలో కూడా చాలా ట్రెండ్స్ వచ్చేస్తున్నాయి. సో దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఒకటి ఏంటంటే ఫాస్ట్ మూవింగ్ కల్చర్ అనేది బాగా పెరిగింది చెప్పాలంటే. డే టు డే లివింగ్ టుడే కాన్సెప్ట్ జనంలో కానీ ఇండస్ట్రీలో కానీ దాని మీద ఎక్కువ అంటే ఫోకస్ జనానికి అదొక ఎడిక్షన్ లాగా తయారైపోయింది. సో అది కరెక్ట్ కాదని నేను అనుకుంటా. ఎథిక్స్ కానీ, వాల్యూస్, మోరల్స్, మనం ఎక్కడ స్టార్ట్ చేసాము, ఎవరితో మొదలుపెట్టాము, ఎక్కడ కంప్లీట్ చేస్తున్నాము, ఏ పని మీద మనం వచ్చాము, అది మర్చిపోతున్నారు కొంత దూరం వచ్చాక. సో అలా కాకుండా స్టిక్ టు ద బేసిక్స్ అనేది నాకు బాగా నచ్చే ఎలిమెంట్. అలా ఉన్నవాళ్ళు ఎప్పటికైనా సక్సెస్ అవుతారు, కొంచెం లేట్ అయినా. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీలో కూడా వాళ్ళకి ఒక గౌరవం ఉంటుంది అనేది నా ఉద్దేశం. బట్ మనం చెప్తే అంత ఎవరు వినరు, ఎవరికి తోచిన ప్లాన్లో వాళ్ళు వెళ్తారు. కొంత దూరం వెళ్ళాక వాళ్ళకే అర్థం, అరే నేను రాంగ్ స్టెప్ చేశాను అని అనుకుంటారు. అలాగా అంటే మంచిది. ఇలాగా చెప్పాలంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కానీ ఏదైనా రీల్స్ కానీ ఇవన్నీ కూడా ఏదో ఫాస్ట్ మూవింగ్గా ఫాస్ట్ ఫుడ్ లాంటిది అని నేను అనుకుంటాను. బట్ ఎప్పటికైనా అమ్మ చేతి వంట తీయదనంగా ఉంటుంది. అలాగే మన సంప్రదాయాలు, మన కుటుంబ వ్యవస్థ మనల్ని కాపాడుతుంది అని నేను అనుకుంటాను. నేను చెన్నైలో పనిచేసినప్పుడే సింగపూర్ వెళ్ళాక మా అసిస్టెంట్స్ 4 తీసుకెళ్ళి సింగపూర్లో వాళ్ళకి జాబ్ ఇప్పించాను.
వాళ్ళు నలుగురు అక్కడే గ్రీన్ కార్డు అయిపోయారు. అక్కడే హ్యాపీగా ఫ్యామిలీస్తో ఉన్నారు, ఇల్లు కొనేసుకున్నారు. వాళ్ళు వెల్ ఆఫ్. ఒకతను కూడా అలా తీసుకెళ్ళి ఈ మధ్యకాలంలో రిటర్న్ వచ్చాడు. వచ్చాక ఏం సుధాకర్ ఏంటి ఎలా ఉంది పరిస్థితి, లైఫ్ హౌస్ ఏంటంటే, మోహన్ గారు మీ దయవల్ల నేను వెళ్ళి 21 ఇయర్స్లో సింగపూర్లో ఆల్మోస్ట్ ఒక 20 కోట్లు సంపాదించుకున్నాను. 8 కోట్లు పోగొట్టానండి ఫ్రెండ్స్ మీద. ఎవరు చెప్పు నేను వసూలు చేసి ఇస్తాను. అలా వద్దులేండి, వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అడగలేను నేను. అదే పెద్ద మ్యాటర్ కాదు నాకు 20 కోట్లు. మాది రాయచూరులో వాళ్ళ ఊరు ఏదో ఉంటుంది, సిటీ మధ్యలో మాకు 5 ఎకరాలు మా తాత ముత్తాతలు ఆస్తి మాకు. దాంట్లో పావుల వంతు కాదు నాకు 20 కోట్లు అన్నాడు. అంటే అంటే నేను చేసింది మంచి అనుకోవాలా చెడు అనుకోవాలా నాకు అర్థం అంటే దాని ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు నాకైతే కృతజ్ఞత భావం ఉంది ఈరోజుకి. నాకు దారి చూపించిన విఎన్ఐసి కానీ వాళ్ళ కుటుంబం కానీ, వాళ్ళు ఏ కష్టం వచ్చినా నేను వెళ్ళి నిలబడాలనుకుంటాను. అలా నిలబడ్డాను చాలాసార్లు. ఒకళ్ళని నమ్మి వచ్చినప్పుడు వాళ్ళ మీద మనము జీవితకాలం రుణపడి ఉండకపోయినా అట్లీస్ట్ వాళ్ళు కష్టం వచ్చినప్పుడు ఆదరించుకోవాలి అని అనుకుంటాం, కానీ మనమే వాళ్ళు గాలి తీసేట్టుగా ఉండాలని అనుకోకూడదు. సో లెట్స్ స్టిక్ ఆన్ టు ద వాల్యూస్ అండ్ మోరల్స్ అనేది మెయిన్ ఇష్యూ అని నాకు అనిపిస్తుంది. సో అందరూ అలా ఉండాలని లేదు, ఎవరి ప్లాన్ ఆఫ్ యాక్షన్ వాళ్ళది ఉంటుంది. కాబట్టి ఐ విషింగ్ ఎవ్రీబడి ఏ సక్సెస్. అండ్ ముఖ్యంగా ఈ దూత ఛానల్కి వచ్చినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ తొలి కిరణం అనే మూవీ చేశాను చెప్పాను కదా, అందులో నేను ఒక క్యారెక్టర్ చేశాను. ఆ దూత క్యారెక్టర్ చేశాను నేను. ఇలా జీసస్ పుట్టబోతున్నాడని గేబ్రియల్ దూత వచ్చి చెప్తుంది ఆ విలేజెస్లో. ఆ గేబ్రియల్ దూత క్యారెక్టర్ నా చేతి చేయించి ఆ ఫోటోగ్రాఫ్ మీకు పంపిస్తాను చూడండి. సో అట్లా యూనిట్ అందరూ ఆ 5-6 ఇయర్స్ అందరూ నన్ను దూత అని పిలిచారు. ఇక మోహన్ అని పిలవడం మానేశారు వాళ్ళందరూ కూడా. క్రిస్టియన్ మన బ్రదర్స్ అందరు కూడా, పాస్టర్ గారు వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు పనిచేశారు. ప్రభు కిరణ్ గారు అని ఆయన స్క్రిప్ట్ రాసిన ఆయన ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 10 times ఇజ్రాయెల్ వెళ్ళొచ్చాడు. చాలామందిని తీసుకెళ్ళాడు. పాపం ఆయన కూడా కరోనాలో చనిపోయారు, ఆయన వాళ్ళ వైఫ్. ప్రభు కిరణ్ గారు స్క్రిప్ట్ రాసిన ప్రవీణ్ అని ఆయన కూడా మంచి నాలెడ్జ్ పర్సన్, బీటెక్ అని చదువుకుని ఆయన బైబిల్ మీద మంచి ఫోకస్ ఉంది, నాలెడ్జ్ ఉంది. మేము ఇద్దరం కూర్చుని నైట్ అండ్ డే రాసేవాళ్ళం స్క్రిప్ట్, ప్రవీణ్ గారు నేను. అంటే ప్రభు కిరణ్ గారు ఏంటంటే ఆయన తోచిన స్టైల్ రాసేవాడు, దాన్ని సినిమా డిక్షన్కి మార్చి నేను రాసిచ్చి అది షూటింగ్లో ఎలా చేయాలి, ఎక్కడ క్లోజ్ రావాలి అనేది. మాతో పాటు ఇంకో కోఆర్డినేటర్ ఉండేవాడు శివప్రసాద్ గారు. ఆయన నేను కలిసి తల ఒక షిఫ్ట్ మీద షూటింగ్ చాలా ఫాస్ట్ పేస్లో కంప్లీట్ చేశాం. సో దూత ఛానల్కి వచ్చినందుకు ఒక దూతగా సినిమాలో కూడా ఒక దూతగా యాక్ట్ చేసింది నాకు. ఈ అవకాశం ఇచ్చిన మీ దూత ఛానల్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియాని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, అందరూ చూడండి, దాంట్లో కామెంట్స్ చేయండి. For more updates, please subscribe Duta Media.